To the session. In this session, we learn some of the fungal diseases of fish. Cluster elective paper. This is aquaculture management, BSc zoology. There are two main fungal diseases of fish. Growth of water molds, Saprolignaceae, are common in the aquatic environment. Although some forms are known to be primary invaders of fish and other aquatic organisms, most of them are saprophytic opportunities, taking advantage of necrotic tissue associated with injuries, bacterial or parasitic lesions, dead and decaying eggs of generally unsanitary conditions. ఇక్కడ మనం ఫంగల్ డిసీజ్ గురించి చూస్తున్నాం. ముఖ్యంగా సాఫ్రోలిగ్నియేసే ఫ్యామిలీకి చెందిన ఈ యొక్క బూజులు, మౌల్డ్స్ అంటే బూజులు, ఈ యొక్క ఆక్వాకల్చర్లో ప్రధానంగా వ్యాధులు కలిగించేదానికి ఉంటాయి. ఇవి సాధారణంగా చేపల మీద కానీ మిగతా జలచర జీవుల మీద దాడి చేసి వాటికి సంబంధించి సాఫ్రోఫైటిక్ ఆపర్చునిటీ. సాఫ్రోఫైటిక్ అంటే ముఖ్యంగా ఇవి కుళ్ళుతున్న ఆహార పదార్థాలను, అలాంటి తేమగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటాయి. కాబట్టి ఫీడ్ అంతా కూడా ఫీడింగ్ కానీ మనం ఆర్టిఫిషియల్గా పాండ్లో కానీ ఎక్సెస్ ఫీడ్ వేయడం వల్ల అదంతా కూడా లోపల చేరి బూజులు పట్టే అవకాశం ఉంది. దీన్ని తీసుకున్న తర్వాత కణజాల క్షయం జరిగి ఆ విధంగా గాయాలయ్యి బ్యాక్టీరియల్ అదర్ పరాన్నజీవ వ్యాధులు ఇలాంటివన్నీ కూడా కలగడం వల్ల ఇటువంటి వాటికి ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఈ యొక్క ఫంగల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. అంటే అన్సానిటరీ కండిషన్స్, అంటే అపరిశుభ్ర వాతావరణ పరిస్థితుల్లో ఇవి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ రెండు ప్రధానమైన ఫంగల్ డిసీజ్ ఉన్నాయి. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫంగల్ డిసీజ్ ఆర్ కాజ్డ్ బై మెంబర్స్ ఆఫ్ ది ఆర్డర్ సాఫ్రోలిగ్నియేలిస్. ఈ ఏ క్రమానికి చెందుతాయంటే సాఫ్రోలిగ్నియేలిస్ క్రమానికి చెందిన ఈ యొక్క ఫంగల్ డిసీజ్కి సంబంధించి కలిగిస్తాయి. ఈ సాఫ్రోలిగ్నియేలిస్కి సంబంధించిన ఈ స్పీసీస్ కొన్ని ఉన్నాయి, అవి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. విచ్ కాజ్ ఏ హోస్ట్ ఇంటిగ్యుమెంటరీ మైకోసిస్ ఇన్ మోస్ట్ టీలియాస్ట్ ఫిషెస్ అండ్ లాజినిడియలీస్ అనే ఫ్యామిలీకి చెందిన ఫిషెస్, టీలియాస్ట్ ఫిషెస్లో ఇవి ముఖ్యంగా ఉంటాయి. విచ్ ఇన్ఫెక్ట్ ఎగ్స్ and early larval stages of crustaceans such as Pienidae, crabs and lobsters. ఇవన్నీ కూడా పీనిడేకి చెందినవి. అండ్ క్రాబ్స్, పీతలు అండ్ లాబ్స్టర్స్కి సంబంధించి ఇవన్నీ కూడా సాధారణంగా కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి రెండు ఈ ఫంగల్ డిసీజెస్ గురించి మనం తెలుసుకున్నాం. దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఫంగల్ డిసీజ్, సాఫ్రోలిగ్నియాసిస్ అండ్ బ్రాంకోమైకోసిస్. సాఫ్రోలిగ్నియాసిస్ అండ్ బ్రాంకోమైకోసిస్ అనే ఈ రెండు కూడా చేపల్లో శిలీంధ్ర వ్యాధులు కలిగించే జాతులు ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. సాఫ్రోలిగ్నియాసిస్ అంటే ఇది ఏ డిసీజ్ affecting the skin and gills of freshwater fish and crustaceans caused by Saphrolignia, and a number of non-Saphrolignialis fungi including Pythium and Leptomytes. ఈ రెండు కూడా ప్రధానంగా ఈ సాఫ్రోలిగ్నియేలిస్కు ఉండే ఫంగల్లో పిథియం అండ్ లెప్టోమైటిస్ అనేవి ఉన్నాయి. ఇవి ఎక్కువగా వాటి చేపల యొక్క స్కిన్ మీద కానీ మొప్పల మీద కానీ ఎక్కువగా ప్రభావాన్ని చూపుతాయి. 3 major species of Saphrolignia associated with the disease are Saphrolignias firax, Saphrolignias parasitica and Saphrolignias declina అనే ఈ 3 స్పీసీస్ కూడా ఎక్కువగా సాఫ్రోలిగ్నియే ఫ్యామిలీలో ఉండి వీటికి వ్యాధులు కలిగిస్తుంటాయి. దే కెన్ బి ఐడెంటిఫైడ్ బై ది క్యారెక్టరిస్టిక్ ప్రొఫ్యూజ్లీ బ్రాంచ్డ్ నాన్ సపరేట్ కాటన్ వూల్ లైక్ tufts of mycelium
మైసీలియం అంటే శిలీంధ్ర జాలం. ఇది దూది లాగా ఉంటుంది. దూది పింజాలాగా అంటే దూది పోగుల్లాగా ఉంటుంది. దే రిప్రొడ్యూస్ సెక్సువల్లీ బై మీన్స్ ఆఫ్ బైఫ్లాజెల్లేట్ స్పోర్స్. ఇవి అలైంగికంగా ప్రత్యుత్పత్తి చెంది బైఫ్లాజెల్లేట్ స్పోర్స్ అంటే సిద్ధ బీజాలుగా ఇవి తయారయ్యి ఎక్కువ సంఖ్యలో పొదిగే అవకాశం ఉంది. అయితే ఈ సాఫ్రోలెగ్నియాసిస్‌కి సంబంధించి ఇది దూది పింజా వ్యాధి అని కూడా అంటారు. ఇక్కడ మనం ఈ యొక్క క్రూషియన్ కార్ప్‌ను మనం గాని గమనించినట్టయితే కాటన్ లైక్ గ్రోత్ ఆఫ్ ది ఫంగస్ హైఫే. హైఫే అంటే ఈ యొక్క తంతువులు అని. ఈ యొక్క తంతువులు ఫైబర్ లైక్ స్ట్రక్చర్స్, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్‌ని హైఫే అంటారు. ఇవి దాని యొక్క శరీరం మీద దూదిలాగా ఉండి నెక్రోటిక్ టైల్ అండ్ డార్సల్ ఫిన్ ఈ యొక్క ఉదరవాజం నెక్స్ట్ ఈ యొక్క టైల్ తోక భాగంలో కానీ గమనిస్తున్నట్టే మనకి దూదిలాగా అతుక్కున్నట్టుగా ఉంది. ఆ యొక్క ఫిన్ అంతా కూడా కణజాల క్షయం లేదా నెక్రోటిక్ చెందినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది డయాగ్రామ్లో చూడండి. అందుకే దీన్ని దూది పింజా వ్యాధి అని కూడా అంటారు. తెలుగు మీడియం వాళ్ళు దీన్ని గమనించగలరు. దూది పింజా వ్యాధి అంటే ఇది ఒక శిలీంధ్ర వ్యాధి. ఇది సాఫ్రోలెగ్నియాసిస్ ఒక ప్రభావం వల్ల కలుగుతుంది. దీనివల్ల తంతువులు, దూది లాంటి తంతువులు శరీరం పైన పెరిగి వాటి యొక్క కణజాలము, చర్మము నాశనం కావడం జరుగుతుంది. ఈ విధంగా దానికి చేపలకు ఎక్కువ మొత్తంలో నష్టాన్ని కలిగిస్తాయని మనం చెప్పాలి. తర్వాత ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, ఓవర్ క్రౌడింగ్, poor handling and weakness caused by bacterial and viral infections appear to be the factors make animals susceptible to saprolagniasis. డైరెక్ట్గా ఇక్కడ ఎన్విరాన్మెంటల్ అంటే చెరువులోని వాతావరణ పరిస్థితులు, అత్యధిక సంఖ్యలో వీటిని డెన్సిటీలు మనం వదలడం అంటే మామూలుగా ఒక పాండ్లోకి ఒక మినిమం స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. అలా కాకుండా దానికి మించి కానీ వదిలినప్పుడు దట్ ఈస్ కాల్డ్ ఓవర్ క్రౌడింగ్. పూర్ హ్యాండ్లింగ్ అంటే మనం వాటికి సక్రంగా యాజమాన్య పద్ధతులు పట్టించుకోకపోవడం. వీక్నెసెస్ కాజ్డ్ బై ది బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా ప్రధానంగా ఇవి కూడా వాటితో పాటు ఈ యొక్క శిలీంధ్ర వ్యాధులతో పాటు ఈ బ్యాక్టీరియల్ మరియు వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వాటితో పాటు ఈ అసోసియేషన్లో సాఫ్రోలెగ్నియాసిస్ కూడా మనకి ఈజీగా అటాక్ అయ్యే అవకాశం ఉంది. టెంపరేచర్ అపియర్స్ టు హ్యావ్ ఎ మేజర్ రోల్. ఇన్ టెంపరేచర్ క్లైమేట్స్ ఎపిజూటిక్స్ అక్కర్ ఎట్ లో టెంపరేచర్స్ వెరాజ్ ఇన్ ది ట్రోపిక్స్ దే అక్కర్ ఇన్ హై టెంపరేచర్ కండిషన్స్. ఇక్కడ చూస్తే టెంపరేచర్ కానీ ఇక్కడ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ లో టెంపరేచర్స్లో ఇవి ఈజీగా అటాక్ అయ్యే అవకాశం ఉంది. వెరాజ్ ఇన్ ట్రోపిక్స్ అండ్ అదర్ హై టెంపరేచర్ కండిషన్స్, ఈ విధంగా ఎక్కువగా టెంపరేచర్ ఉండే కండిషన్స్లో కంటే కూడా తక్కువ టెంపరేచర్ ఉండే కండిషన్స్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. లీషన్స్ అపియర్ ది గ్రే వైట్ ప్యాచెస్ ఆఫ్ ది స్కిన్, ఫిన్స్, ఐస్, మౌత్ అండ్ గిల్స్. ముఖ్యంగా లీషన్స్ అంటే పగుళ్ళు. ఈ యొక్క ప్రధానంగా మనకి ఫంగల్ డిసీజెస్ కానీ మనకి కొన్ని మన స్కిన్స్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. తేమగా ఉండే ప్రదేశాలు, మడతలు గల ప్రదేశాలు, ఫోల్డింగ్స్లో తెల్లగా వైట్గా ఫంగల్ డిసీజ్ రావడం గమనిస్తుంది. ఆ తర్వాత స్కిన్ కూడా బద్దలుగా పగిలిపోవడం అనేది జరుగుతుంది. ఆ లీషన్స్ అంటే పగుళ్ళు ఎలా ఉంటాయంటే గ్రే వైట్ ప్యాచెస్లో ఉంటాయి. అది చర్మం మీద, వాజాల మీద, కళ్ళ మీద, నోరు దగ్గర, ముఖ్యంగా మొప్పల దగ్గర ఇవి వచ్చే అవకాశం ఉంది. ది కలర్ మే చేంజ్ టు డార్క్ గ్రే బ్రౌన్ యాజ్ ది మైసీలియం ట్యాంగిల్ అండ్ ట్రాప్ డెబ్రీస్ అంటే దానిపైన తంతుయుతంగా ఉండే యొక్క చెత్తలాగా ఇది ఉండే ట్రాప్ మీద ఈ మైసీలియం అనేది శిలీంధ్ర జాలం అనేది పెరుగుతూ ఉంటుంది. ది మైసీలియం ఇన్వేడ్స్ ది అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది డెర్మిస్ అండ్ దెన్ రామిఫైస్ laterally, eroding the epidermis. Affected eggs may be completely covered by the fungus. ఇక్కడ చూస్తే మైసీలియం లేదా శిలీంధ్ర జాలం అనేది అప్పర్ మోస్ట్ డెర్మిస్ అంటే ఈ శరీరం ఉపరితలం మీద ఉండే ఈ యొక్క డెర్మిస్ అనే దాని మీద ఇది దాడి చేయడం జరుగుతుంది. తర్వాత క్రమంగా ఇది ఎపిడెర్మిస్కు
పోయి అంటే అధశ్చర్మానికి కూడా పోయి అక్కడ ఇది స్థిరపడడం జరుగుతుందనమాట. ఆ క్రమంలో ఈ చర్మాన్ని అంతా కూడా ఇది తొలిచివేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎరోడింగ్. అఫెక్టెడ్ ఎగ్స్ మే బీ కంప్లీట్లీ కవర్డ్ బై ది ఫంగస్. దీనికి ఏదైనా ప్రభావానికి గురైన గుడ్లు కూడా ఈ యొక్క ఫంగస్ చేత ఆవరింపబడి నాశనం కాపాడతాయన్నమాట. Control of the disease should obviously start with avoidance of primary causes like bad handling, injuries, poor sanitation, and water quality, and weakness of the animals. A suggested curative treatment for fish consists of baths of అంటే వీటికి సాధారణంగా అవాయిడెన్స్ ఆఫ్ ప్రైమరీ కాసెస్ లైక్ బ్యాడ్ హ్యాండ్లింగ్, వాటిని మనం చేసేటప్పుడు హ్యాండిల్ చేసేటప్పుడు ఎలాగంటే అలాగా తీసుకోవడం, అపరిశుభ్రంగా వాటిని హ్యాండిల్ చేయడం, గాయాలు పరిచేటట్టు చేయడం, అపరిశుభ్ర వాతావరణ పరిస్థితుల్లో ఉండేటట్టు చేయడం, వాటర్ క్వాలిటీ సరైన నాణ్యత లేకపోవడం, మురుగునీరు ఇంకేదైనా కంటామినేటెడ్ వాటర్లో పెరిగేటట్టుగా ఉంటే అలాంటి కండిషన్స్లో ఉంటాయి. అండ్ వీక్నెస్ ఆఫ్ ది ఎనిమల్స్, సాధారణంగా ఈ యొక్క జీవులు బలహీనంగా ఉన్న అలాంటివి ఉన్నా ఇవి ఈజీగా ఈ ఫంగల్ డిసీజ్కి అటాక్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మనం అలాంటి డిసీజ్ కాసింగ్ ఆ వ్యాధి బారిన పడిన వాటిని ఈ విధంగా మనం ఇలాంటి కొన్ని యాంటీబయాటిక్స్ కానీ కెమికల్స్ కానీ మనం వాడాల్సి ఉంటుంది. మొట్టమొదట పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాన్ని 1 గ్రామ్ పర్ 100 లీటర్లో ఉండేటట్టుగా మనం వాటిని ఒక 60 to 90 మినిట్స్లో వాటిలో మనం ఉంచాల్సి ఉంటుంది. ఆ జీవుల్ని ఒక తొట్టెలో కానీ చెరువులో కానీ పొటాషియం పర్మాంగనేట్ను ఈ విధంగా మనం ఈ క్వాంటిటీస్లో తీసుకోవాలి. 1 గ్రామ్ పర్ 100 లీటర్స్. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుని సుమారుగా 1.5 గంట సేపు కానీ మనం ఉంచితే అది నయమయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తర్వాత కామన్ సాల్ట్ 10 grams per liter of water for 20 minutes for young fish and 25 grams per liter of water for 10 minutes for older fish. అంటే ఇక్కడ ఈ కామన్ సాల్ట్ని తీసుకొని మనం చిన్న చేపలు కానీ అయితే ఒక 10 గ్రాములు 1 లీటర్కు ఉండే విధంగా తీసుకొని 20 నిమిషాల పాటు ఆ నీటిలో ఉప్పు నీటిలో ఉంచడం వల్ల, ఉప్పు నీటి ద్రావణంలో ఉంచడం వల్ల, అదేవిధంగా పెద్ద చేపలు అయితే 25 గ్రామ్స్ పర్ లీటర్ ఆఫ్ వాటర్ని 10 నిమిషాల్లో ఉంచడం వల్ల ఈ యొక్క సాఫ్రోలెగ్నియాసిస్ వ్యాధిని మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని 5 గ్రామ్స్ పర్ 10 లీటర్ ఆఫ్ వాటర్ అంటిల్ ది ఫిష్ షో సైన్స్ ఆఫ్ స్ట్రెస్. మనం ఈ కాపర్ సల్ఫేట్ ద్రావణానికి చేపలు చాలా స్ట్రెస్కి గురవుతాయి. అంటే వాటిని అవి ఎదుర్కోలేక వాటికి భయపడతాయి అన్నమాట, ఒత్తిడికి లోనవుతాయి. ఆ విధంగా మనం ఒక 5 గ్రామ్స్ని 10 లీటర్కి ఉండేటట్టు క్యాలిక్యులేట్ చేసుకొని ఒక తొట్టెలో తీసుకొని ఈ వ్యాధి బారిన పడిన చేపలను ఒక 10 నిమిషాల పాటు మనం అలాగే కానీ ఉంచితే అవి వాటి నుంచి నయం కావడం జరుగుతుంది. తర్వాత మెలాకియాట్ గ్రీన్. ఈ మెలాకియాట్ గ్రీన్ అనేది మెలాకైట్ గ్రీన్ అనేది 67 ppm డిప్ ఫర్ 10 to 30 seconds. అలా వాటర్లో ముంచేసి మెలాకైట్ గ్రీన్ వాటర్లో ఒకసారి చేపలను పట్టుకొని ముంచి మళ్ళీ కానీ ఒక 30 seconds వరకు దాంట్లో ఉంచి మళ్ళీ కానీ తీసేస్తే ఈ ఫంగల్ డిసీజ్ పోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. చికిత్సా విధానంలో ఈ 4 గుర్తుపెట్టుకోండి. పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం కానీ, సాధారణ ఉప్పు నీటి ద్రావణం కానీ, కాపర్ సల్ఫేట్ ద్రావణం కానీ, మెలాకైట్ గ్రీన్ కానీ, ఈ 4 మనం రసాయనాలను, కెమికల్స్ను ఈ యొక్క ఫంగల్ డిసీజ్లో ముఖ్యంగా సాఫ్రోలెగ్నియాసిస్ని తగ్గించే అవకాశం ఉంది. దీన్ని సాధారణంగా తెలుగులో దూది పింజ వ్యాధి అని అంటారు. Incubating eggs may be given a daily formalin bath for 15 minutes. 1 to 2 ml 30% formal for each liter of water fed into the incubator. ఇక్కడ ఇంక్యుబేటింగ్ ఎగ్స్, అప్పుడే పొదిగిన గుడ్లను కానీ అయితే మనం ఏం చేయాలంటే ఫార్మాలిన్ ద్రావణంలో ఒక 15 నిమిషాల పాటు వాటిని ఆ 15 నిమిషాల పాటు నీళ్ళల్లో ఉంచడం జరుగుతుంది. ఆ విధంగా ఉంచడం వల్ల మనకి ఈ యొక్క గుడ్లకు ఇది ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. తర్వాత మెలాకైట్ గ్రీన్ కెన్ బి యూజ్డ్ ఎట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ 5 mg per liter for 1 gram for 200 liter of water for half to 1 hour. మెలాకైట్ గ్రీన్ ద్రావణాన్ని మనం ఒక 5 mg పర్ లీటర్కు తీసుకొని లేదా 1 గ్రాముకు 200 లీటర్లను తీసుకొని
అప్పుడు ఒక గంట గానీ, ఒక అరగంట సేపు గానీ అందులో ఉంచడం వల్ల కూడా మనం ఈ వ్యాధిని రాకుండా నివారించవచ్చు. ఏ కాన్సంట్రేషన్ ఆఫ్ 5 గ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఫర్ 45 మినిట్స్. ఆ విధంగా రిపీటెడ్ ఎవ్రీ 5 to 6 days has also been suggested. There are different of opinion regarding the use of malachite green, as it is suspected that its use on trout eggs may result in genetic defects. ఇలాగని చేయడం వల్ల మెలాక్రేట్ జీన్ కానీ ఇంకా ఈ విధంగా చేయడం వల్ల ఈ ట్రౌట్ ఎగ్స్లో కొన్ని జెనెటిక్ డిఫెక్ట్స్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. మెలాకైట్ గ్రీన్ అనేది కొద్దిగా డోసేజ్ని మనం చూసి వాడుకోవాలా. ఆ డోసేజ్ ఎక్కువ వాడడం వల్ల చేపలు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇవన్నీ కూడా మనం ట్రీట్మెంట్లో, చికిత్సా విధానంలో చెప్పుకోవచ్చు. తర్వాత రెండో డిసీజ్ బ్రాంకియోమైకోసిస్. ఈ బ్రాంకియోమైకోసిస్ అనేది కూడా ఒక ఫంగల్ వ్యాధి. ఈ ఫంగై ఆఫ్ ది జీనస్ ఆఫ్ బ్రాంకియోమైసిస్ అనే దానివల్ల ఇది వస్తుంది. బ్రాంకియోమైసిస్ గుర్తుపెట్టుకోండి. ఈ బ్రాంకియోమైసిస్ అనేది ఒక గిల్ రాట్ విచ్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బ్రాంకియోమైకోసిస్. బ్రాంకియోమైసిస్ caused the bronchiomycosis that causes the disease called గిల్ రాట్. గిల్ రాట్ అంటే మొప్ప కుళ్ళు వ్యాధి. ముఖ్యంగా ఇది మొప్పల మీద దెబ్బ కొడుతుంది. చేపలకు శ్వాస అవయవాలైన గిల్స్ మీద, ఆ గిల్స్లో చేరిపోయి అదంతా కూడా శ్వాసక్రియ జరగకుండా ఇది వాటిల్లో చాలా ఇబ్బంది కలిగించి ఎక్కువ మొత్తంలో చేపలకు నష్టాన్ని కలుగజేస్తాయన్నమాట. ది డిసీజ్ అక్కర్స్ ఇన్ మెనీ స్పీసీస్ ఇంక్లూడింగ్ సైప్రినిడ్స్ అండ్ ఛానల్ క్యాట్ఫిష్ ఇన్ ది సమ్మర్. ఇది ముఖ్యంగా సైప్రినిడ్ చేపల్లోను, ఛానల్ క్యాట్ఫిష్లోను ఈ వేసవి కాలంలో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. 2 species of బ్రాంకియోమైసిస్, నేమ్లీ బ్రాంకియోమైసిస్ స్వాంగినిస్ అండ్ బ్రాంకియోమైసిస్ డిమైగ్రెన్స్ మే బీ ఇన్వాల్వ్డ్. ఈ 2 సబ్ స్పీసీస్ ఇక్కడ మనకి ఉన్నాయి. వీటిని కలిగించేవాళ్ళు స్వాంగినిస్ ఒకటి, డిమైగ్రాన్స్. ఇక్కడ చూడండి, బ్రాంకియోమైకోసిస్ సాంగ్వినిస్, బ్రాంకియోమైకోసిస్ డిమైగ్రాన్స్ అనేవి 2 కూడా వీటిలో ఉన్నాయి. ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ ది పేల్ గిల్ ఆఫ్ ది ఫిష్ షో డీప్ అండ్ రెడ్ ప్యాచెస్. మొట్టమొదట వచ్చేటప్పుడు ఈ యొక్క మొప్పలు పేల్ గిల్, తర్వాత డీప్ రెడ్ ప్యాచెస్, ఎర్రని మచ్చలుతో ఇది ఉంటాయి. యాజ్ ఇట్ ప్రోగ్రెస్ నెక్రోసిస్ ఆఫ్ ది గిల్ సెట్స్ ఇన్ అండ్ ది కలర్ టర్న్స్ ఎల్లో బ్రౌన్. ఇది ఎక్కువగా అయ్యే కొద్దీ ఈ కణజాల క్షయం జరిగి మొప్పల మీద ఎల్లో బ్రౌన్ కలర్లో ఇది పసుపు గోధుమ వర్ణంలో మచ్చలు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ యొక్క సెకండరీ ఇన్ఫెక్షన్ ఆఫ్ సాఫ్రోలిగ్నియా ఆఫెన్ అక్కర్స్ ఎట్ దిస్ టైం. అప్పుడు ఇది సెకండరీ ఇన్ఫెక్షన్కి గురి అంటే మిగతా వ్యాధులు అంటే దీని నుంచి ద్వితీయ సంక్రమణం అనేది జరుగుతుంది అనమాట. ఈ స్టేజ్లో సెకండరీ ఇన్ఫెక్షన్ అనేది సాఫ్రోలిగ్నియాలో జరుగుతుంది. ఒక్కసారి చూద్దాం. ఈ సాఫ్రోలిగ్నియాసిస్లో ఇక్కడ మనకి బ్రాంకియోమైకోసిస్ అనేది బ్రాంకియోమైసిస్ అనే ఒక శిలీంధ్రం వల్ల కలుగుతుంది. ఇది మొప్పకుళ్ళు వ్యాధిని కలిగించే జీవి అనమాట. ది డిసీజ్ అక్కర్ మెనీ స్పీసీస్ ఇంక్లూడింగ్ సైప్రినిడ్స్ అండ్ ఛానల్ క్యాట్ఫిష్ ఇన్ ది సమ్మర్. ఇది ముఖ్యంగా సైప్రినిడ్ చేపలకు మరియు ఛానల్ క్యాట్ఫిష్ పిల్లి చేపలకు ఇది వేసవి కాలంలో సంభవిస్తుంది. ది 2 species of బ్రాంకియోమైసిస్ నేమ్లీ బ్రాంకియోమైకోసిస్ సాంగ్వినిస్ అండ్ బ్రాంకియోమైకోసిస్ డిమైగ్రాన్స్ అనేది ముఖ్యంగా కలిగిస్తాయి. ఈ 2 జాతులు కూడా బ్రాంకియోమైకోసిస్ని చేపల్లో కలిగిస్తాయి. ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ ది పేల్ గిల్ ఆఫ్ ది ఫిష్ షో డీప్ అండ్ రెడ్ ప్యాచెస్. ఈ యొక్క వ్యాధి ప్రారంభ దశలో లేదా ఆరంభ దశలో మొప్పలు పేల్ అంటే లేత వర్ణంలో ఉండి ఆ తర్వాత ఎరుపు వర్ణంలోకి మారతాయి. ఇది ఇలాగే డెవలప్ అయ్యి కణజాల క్షయం లేదా నెక్రోసిస్ జరిగి ఎల్లో బ్రౌన్ ప్యాచెస్తో ఏర్పడుతుంది. ఈ దశలో ఇది ద్వితీయ సంక్రమణానికైనా సాఫ్రోలిగ్నియా
కూడా దారితీస్తుందన్నమాట. ఇంకా మిగతా వ్యాధులు కూడా దీనికి ఆవరించే అవకాశం ఉంది. ఇక్కడ గాని ఈ డయాగ్రామ్‌లో మనం పరిశీలించవచ్చు. ఇయన్నీ గిల్స్‌ని చూస్తే మనకి ఇది ఒక కార్పు చేప గిల్. ఇక్కడ స్కాటర్డ్ స్వెల్లింగ్ అండ్ బ్లీడింగ్ టిపికల్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ది డిసీజ్. ఈ గిల్స్ అంతా కూడా దూది ఇయర్ బడ్స్‌కి ఎలా ఉందో ఆ విధంగా మనకి ఇయర్ బడ్ అపియరెన్స్ కనిపిస్తుంది చూడొచ్చు. ఇది బ్రాంకియోమైకోసిస్ యొక్క లక్షణం. అంటే ఈ మొప్పలకు వచ్చింది కాబట్టి బ్రాంకియోమైకోసిస్. మైకోసిస్ అంటే శిలీంధ్రం. మొప్పలకు వచ్చింది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. బ్రాంకియో మీన్స్ ఈ యొక్క మొప్పలు అంటే రిగార్డింగ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. మైకోసిస్ అంటే మైసీలియం అని వచ్చింది కాబట్టి దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. ది గిల్ ఆఫ్ కార్ప్ ఎఫెక్టెడ్ బై బ్రాంకియోమైకోసిస్ షోయింగ్ స్కాటర్డ్ స్వెల్లింగ్ అండ్ బ్లీడింగ్ టిపికల్ ఆఫ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ దిస్ డిసీజ్. ఇక్కడ మనం దీన్ని గమనించవచ్చు. ఇది బ్రాంకియోమైకోసిస్ ఎఫెక్టెడ్ ఫిష్, కార్ప్ ఫిష్. To prevent the infection, dense stocking of rearing facilities should be avoided. ప్రతి దానికి కూడా ఆక్వాకల్చర్లో డెన్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే తగిన సాంద్రత, ఏరియాకు తగిన సాంద్రత. ఎగ్జాంపుల్, ఒక రూమ్లో ఒక 40 మంది స్టూడెంట్స్ పడతారనుకుంటే 40 మందికి సరిపడా చైర్స్ కానీ బెంచెస్ కానీ ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది. అలా కాకుండా 80 మందిని కూర్చోబెడితే ఎలాగుంటుంది? దట్ ఈస్ కాల్డ్ డెన్సిటీ. డెన్సిటీ ఎక్కువ అంటే ఇరుకిరుగ్గా ఉండడం వల్ల వాటికి ఆహారం అందకపోవడం, కెనబాలిజం పోట్లాట్లు జరగడం, కంటామినేషన్ జరగడం, మిగతా అన్ని పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అందువల్ల డెన్సిటీ అనేది ఆక్వాకల్చర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. తగినంత డెన్సిటీ అనేది ఉంటే చాలా మంచిది. Dense stocking of rearing facilities should be avoided, particularly during warm weather. High concentration of organic matter in water supply should be avoided, and clean fresh water should be provided as often as possible. Recommended curative treatment in ponds in 200 kg. Finally, ground quicklime per hectare of pond area, maintaining pH below 9. Copper sulfate may be used at the rate of 8 kg per hectare. ఆ పాండ్స్ అబౌట్ 1 మీటర్ ఆఫ్ డెప్త్. హెక్టార్ అంటే 2.5 ఎకరా. ఒక హెక్టారు అంటే మనకి మన లోకల్ పరిభాషలో 2.5 ఎకరాని ఒక హెక్టార్ అని మనం అంటాం. దిస్ మే బీ అప్లైడ్ ఇన్ 4 monthly installments of 2 to 3 kg each. Benzalkonium chloride also can be used in 1 hour bath at a concentration of 1 to 4 ppm. It is reported that baths of copper sulfate 1 gram in 10 liters of water for 10 to 30 minutes will kill all the pathogens. This is the treatment of the బ్రాంకియోమైకోసిస్. ఇక్కడ ప్రధానంగా డెన్సిటీ అనేది మనం చూసుకోవాలి. అంటే తగినంత డెన్సిటీ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ సప్లై చేయకూడదు. అంటే ఏదైనా వాటికి ఆర్గానిక్ మ్యాటర్స్ ఏదైనా ఉంటే ఎక్కువ మొత్తంలో ఉంచడం వల్ల తగినంత శ్వాసక్రియ అందదు. తర్వాత క్లీన్ వాటరు అంటే పరిశుభ్రమైన నీటిని మనం వాటిని ఎప్పటికప్పుడు వాటరు ప్యూరిఫై చేసుకొని మంచి నీటిని వాటికి పంపింగ్ చేస్తూ ఉండాలా. అదేవిధంగా మురికి నీటిని డ్రైనేజ్ ద్వారా మనం ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలా. తర్వాత ఈ క్విక్ లైమ్ పర్ హెక్టార్కి 200 kg వరకు మనము ఈ లైమింగ్ ప్రాసెస్లో క్విక్ లైమ్ అనేది ఉంటుంది. బరంట్ లైమ్, క్విక్ లైమ్ ఇలాంటివి ఉంటాయి. అంటే సున్నంలోనే ఒక రకాలు ఇవి. వాటిని ఒక హెక్టార్కు 200 kg అంటే ఒక సున్నం బస్తా 25 kg అంటే ఒక 8 బస్తాల వరకు 2.5 ఎకరానికి మనం వారానికి 15 రోజులకు ఒకసారి ఇది అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే పీహెచ్ అనేది మనం సున్నం ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటే పీహెచ్ పెరిగిపోతూ ఉంటుంది. పీహెచ్ని చెక్ చేసుకోవాలా. వాటర్ని మనం న్యూ వాటర్ని పంప్ చేస్తూ ఉండాలా. పీహెచ్తో 8.5, 9 కంటే పెరిగిందంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పీహెచ్ పెరగకుండా చూసుకోవాలి. తర్వాత కాపర్ సల్ఫేట్ కూడా దీనికి వాడవచ్చు. ఒక హెక్టార్కి 8 kgల కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని మనం దీంట్లో వాడాల్సి ఉంటుంది. మినిమం 1 మీటర్ డెప్త్ ఉండాలా. పాండ్ లోతు ఎంత ఉండాలంటే మినిమం
లీటర్‌కు 1 మీటరు డెప్త్ కంటే ఎక్కువ ఉంటే మంచిది. దిస్ మే బీ అప్లైడ్ ఇన్ 4 మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్. ఒక నెలలో 4 సార్లు అంటే వారానికి ఒకసారి 2-3 కేజీ ఈచ్ అంటే ఈ విధంగా మనం ఒక 2, 3 కేజీలని ఒక్కొక్కసారి ఒక నెలలో ఫ్రీక్వెంట్‌గా చల్లుతూ ఉండాలి. తర్వాత బెంజాల్కోనియం క్లోరైడ్ ఆల్సో కెన్ బి యూజ్డ్ ఇన్ 1 అవర్ బేసిన్ కాన్సంట్రేషన్ ఆఫ్ 1-4 ppm. ఈ బెంజాల్కోనియం క్లోరైడ్ అనేది కూడా వాడడం వల్ల మనకి ఈ యొక్క శిలీంధ్ర వ్యాధులు రాకుండా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని కూడా మనం వాటిల్లో వాడడం వల్ల ఈ యొక్క ముఖ్యంగా కాపర్ సల్ఫేటు, ఈ యాంటీ ఫంగల్, ఈ పాచి ఇట్లాంటి ఏదన్నా శిలీంధ్ర వ్యాధులు ఇట్లాంటి ఏదన్నా ఉంటే కాపర్ సల్ఫేట్ బాగా పనిచేస్తుంది. అయితే డోసేజీ తక్కువగా వాడుకోవాలి, ఎక్కువ డోస్ వాడకుండా చేసుకోవాలా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి. ఒకటి బెంజాల్కోనియం క్లోరైడ్, కాపర్ సల్ఫేటు, తర్వాత క్విక్లైమ్ అంటే సున్నం వాడాలా. తర్వాత డెన్సిటీ ఎక్కువ లేకుండా చూసుకోవాలా. అంటే తగినంత మోతాదులో వాటి యొక్క ఎక్కువ సంఖ్యలో వదలకూడదు. ఒక పాండ్‌లో 10,000 కెపాసిటీ ఉంటే 10,000కే పిల్లలను అందులో వదలాల్సి ఉంటుంది సీడ్‌ని. అలా కాకుండా 15,000, 20,000 అని గాని వదిలామంటే ఎక్కువగా మనకి గ్రోత్ అనేది తగ్గిపోతుంది. ఈల్డింగ్‌కి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈల్డింగ్‌కి ఎక్కువ టైం తీసుకోవడం అంటే 6 నెలలకు, 3 నెలలకు రావాల్సిన దిగుబడి ఒక సంవత్సరం తీసుకుంటుంది. అంటే ఎక్కువగా ఎదుగుదల అనేది ఉండదు. ఈ కండిషన్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని పరిశుభ్ర వాతావరణాన్ని మెయింటైన్ చేయడం వల్ల ఈ వ్యాధులను మనం నయం చేయవచ్చు. వ్యాధుల బారిన పడకుండా చూసుకోవచ్చు. ఈ 2 వ్యాధులను ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. సాఫ్రోలెగ్నియాసిస్, బ్రాంకియోమైకోసిస్. ఈ 2 కూడా మనకి ప్రధానంగా ఏమేమి అనేవి చూసుకోండి. ఈ దూది పింజా వ్యాధి, ఈ శ్వాసకోశ వ్యాధుల్లో ఈ 2 కూడా మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలా. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంటు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మిగతా వ్యాధులతో మనం ప్రోటోజోన్ వ్యాధులున్నాయి, కొన్ని ఇన్సెక్ట్ వ్యాధులున్నాయి. వాటిని గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం.